త్రయోవింశాధ్యాయము. కావేరి యందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. అగస్త్య మహాముని ఇలా అంటున్నారు: అత్రిమునీంద్ర, పురంజయుడు యుద్ధమునందు జయముందిన తరువాత ఏమి చేసినో నాకు తెలియచెప్పుము అని. అత్రి మహాముని ఇలా చెబుతున్నారు: శత్రుబాధారహితమైన అయోధ్యాపట్టణమునందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాది అయి, సదాశుచి, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమితకాంతియంతుడు అయిన సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడు, ధనుర్వేదమునందు, వేదములయందు, శాస్త్రములయందు ప్రవీణుడు, శత్రువులను శిక్షించేవాడు, హరిభక్తి పరాయణుడు, బలయుతుడును, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపచేసుకొనిన వాడై ఉన్నాడు. ఇట్లా ఉన్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎలా ఆరాధించాలి, ఏ దేశమునందు, ఏ మాసమునందు, ఏ క్షేత్రమునందు సుఖముగా ఆరాధించగలను, ఇట్లని అనుకుంటూ ఉన్న ఆ రాజుకు ఆకాశవాణి ఇలా వినిపించింది: ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అక్కడ శ్రీరంగం అనే దివ్యక్షేత్రమున్నది. అక్కడ శ్రీరంగనాథుడు నివసించి ఉన్నాడు. కాబట్టి సంసారఛేదమున చేయువాడైన శ్రీరంగ నిలయుణ్ణి సేవించమని చెప్పి ఊరుకున్నది. ఆ మాట విని రాజు అయోధ్యాపట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను, తీర్థములను చూస్తూ కావేరీ మధ్యనున్న శ్రీరంగమును చేరుకున్నారు. కార్తీక మాసమంతా అక్కడ ఉండి కావేరీ మధ్యము నివాసముగా కలవాడైన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజిస్తూ కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశాను. కృష్ణ కృష్ణ అని గానము చేస్తూ, గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తిస్తూ, విష్ణు పూజాపరాయణుడై స్నాన, దాన, జప, హోమములు, దేవాభిషేకములు చేస్తూ శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతా వ్రతమును సల్పి మాసాంతమునందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరారు. మధ్యనున్న దేశములన్నిటినీ చూస్తూ సమృద్ధమైన తన దేశమునకు పోయి అందులో ఉన్న అయోధ్యాపట్టణమును చూసెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ జనులను కలిగి ఉండి, దృఢముగానున్న ప్రాకారములతోటి తోరణములు కలిగి ఉన్నదై, దృఢముగానున్న యంత్రములు, గడియలు కలిగి ఉన్నదై, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది. అక్కడ బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య భేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు సర్వ సంపదలను అనుభవిస్తున్నవారు. అక్కడ స్త్రీలు సుందరులు, హంసల వలె, ఏనుగుల వలె నడుస్తున్నవారు. అక్కడ కుల స్త్రీలు గుణవంతులై, సర్వాభరణ భూషితలై, పాతివ్రత్య పరాయణులై ఉన్నారు. ఓ అగస్త్యమునీంద్ర, అక్కడి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉన్నారు. పురంజయుడిట్లా పట్టణమును చూసి సంతోషించారు. యథారాజా తథా ప్రజ అనే న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమునందే కదా తీసుకుని వెళ్తారు. పురజనులందరూ రాజు రావడాన్ని చూసి వేలు వేలుగా కూడి ఎదుర్కొని రాజు మీద పేలాలు, పుష్పములు చల్లారు. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించాడు. ఆ తర్వాత కుమారులు, మనుమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడువక హరిభక్తిని స్థిరముగా చేసుకుని దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా నుండెను. అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ కలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేసేవాడు పరమ పదమును పొందుతాడు. సమస్త సౌఖ్యములను ఇచ్చున్నది. కలికల్మష నాశనకారి అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందుతాడు. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినేవాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతాడు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే త్రయోవింశాధ్యాయః సమాప్తః.